నిన్నటి నుంచి బయటికి తిరగడం మొదలుపెట్టాను. ఏ విషయంలో అంటే, నాన్నగారు బ్యాంకు అంటే పాలిసీస్ అవి ఏమైనా కట్టారా? నాన్నగారు ఎల్ఐసీ కట్టారు. దేని గురించి ఎళ్లి అడిగినా ఆయన డెత్ సర్టిఫికేట్ ఒకటే అడుగుతున్నారు. డెత్ సర్టిఫికేట్ మనకొచ్చేది ఈ సమాధుల దగ్గర ఇస్తారు కదా! ఆ పేపర్ తీసుకెళ్ళి మున్సిపల్ ఆఫీస్‌లో అప్లై చేయాలంట. మున్సిపల్ ఆఫీస్ అన్న విషయం నాకు తెలీదు. ఫస్ట్ సచివాలయానికెళ్ళమన్నారు. సచివాలయంకెళ్ళిన తర్వాత మున్సిపల్ ఆఫీస్‌కెళ్ళమన్నారు. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత చలానా ఉంటది. చలానా కట్టాలి అని చెప్పారు. నేను అక్కడికెళ్ళాను. ఆ మేడం అన్నారు, 21 డేస్ అయితే చలానా కట్టాలి మేడం, లేకపోతే అక్కర్లేదు అని చెప్పారు. తర్వాత అయితే మేడం నాకు మా నాన్నగారి డెత్ సర్టిఫికేట్ రావాలి, త్వరగా రావాలి, ఎక్కడికెళ్ళాలి అంటే, మా కాకినాడలోనే కుళాయి చెరువు దాటిన తర్వాత శివాలయం ఉంటది. ఆ శివాలయం బ్యాక్ సైడు బాలా ఏదో చెప్పారు. అది అడ్రస్ కూడా తెలీదు, గవర్నమెంట్‌కి సంబంధించింది. అక్కడికెళ్ళమని చెప్పారు. అయితే సరే నేను గుడికి దగ్గరికెళ్ళాక ఎవరినైనా అడిగితే మనకి చెప్తారు కదా తెలిసిన వాళ్ళు అనుకున్నా. కానీ లోపల ఎందుకో మా మా అక్క వాళ్ళ మరిది గారు మున్సిపల్ ఆఫీస్‌లోనే వర్క్ చేస్తారు. తనని ట్రై చేద్దాం కదా అని నేను ఆ బావగారికి ఫోన్ చేస్తే, ఆయన సరే నేను ఇంటికొస్తాను, నువ్వు ఇంటికొచ్చేయి, ఇంటికాడ నుంచి వెళ్దామని చెప్పారు. ఇంటికొచ్చేసాను. ఆ పేపర్స్ నాన్నగారికి శ్మశానంలో ఇచ్చిన పేపర్స్ ఇవన్నీ పట్టుకొని బ్యాగ్‌లో పెట్టుకొని ఆయనతో వెళ్తే, అక్కడ చేసే ఆయన కూడా మా బావగారి రిలేటివ్స్ అంట. తనతో మాట్లాడాము. ఆయన చెప్పారు, "నేను రేపు ఎంక్వైరీకి వస్తానమ్మా, చుట్టుపక్కల అందరిని అడగాలి, నార్మల్ డెత్తా ఏంటి" అని అంటే, "సరే సార్, నో ప్రాబ్లమ్, రండి" అని చెప్పాము. ఇంకా రాలేదు ఈ రోజుకి. నిన్న చెప్పాను, ఇంకా ఈ రోజు వరకు రాలేదు. మరి ఈవినింగ్ వస్తారేమో చూడాలి. ఏ విషయానికెళ్ళినా డెత్ అడుగుతారు కన్ఫర్మ్ కదా! మరి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగేది అదే. కానీ ఏంటంటే చాలా ప్రాసెస్ నాకేమీ తెలియట్లేదు. మేము కాకినాడలో పుట్టి పెరిగి ఉండొచ్చు కానీ కొంతవరకు మా నాన్నగారు అన్నీ సెటిల్ అయితే ఆయనే చేసేవారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా, మార్కెట్‌కి కూడా ఆయన ఎళ్లి తెచ్చేసేవారు. అలా ఇంట్లో పెట్టి పెంచడం కూడా ఇలానే తయారవుతదేమో అనుకోవాలి నిజంగా. తెలీదబ్బా ఎక్కడి వరకు వెళ్తుందో. ఇంకొక 1 వీక్‌లో మా నాన్నగారు పెద్ద కార్యం అనేది చేయాలి. ఎవరు కూడా బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఫస్ట్ డేనే ఉంటారు. బాడీ తీసే వరకు ఉంటారు. తర్వాత మనల్ని వదిలేస్తారు. అది కూడా నిజమే. ఇప్పుడు నేనున్నా. నా ఫ్యామిలీలో ఇప్పుడు చనిపోయారు కాబట్టి నా దగ్గరికి ఎవరు రావట్లేదనుకున్నా. అదే అవతల వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే నేనెళ్తానా? నేనెళ్ళను కదా! మహా అయితే చనిపోయిన రోజు, తీసిన రోజు, ఆ తర్వాత కార్యానికి చెప్తే తినటానికి. అంతే, ఈ మధ్యలో పలకరించడానికి కూడా ఎళ్ళను. ఎందుకంటే మరి నాకు వర్క్స్ ఉంటాయి కదా! మరి వాళ్ళెందుకు నా దగ్గరికి రావాలి? వాళ్ళకి అలాగే వర్క్స్ ఉంటాయనే మైండ్‌సెట్ నాది. కానీ కొంచెం భయమేస్తుంది. మేము అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? చేయగలమా? లేదా అని. మా నాన్నగారు వెనకాతలుండి మమ్మల్ని నడిపిస్తారనే నమ్మకం మాకుంది. తెలీదు. ఏం జరుగుతుందనేది తెలీదు. మీరైతే నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. నేనేం చేస్తున్నానో అన్నీ చెప్తాను. కరెక్ట్‌గా చేశానో లేదో మీరే చెప్పాలి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.